జాయిన్ అయ్యారండి. దీంట్లో మన ఇంట్లో వాడే నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఉంటాయి. మనకి హెల్త్కి సంబంధించి కూడా కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. అలాగే వ్యవసాయానికి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి దీంట్లోని. మీరు కొంతమందికి అయితే వీటి గురించి తెలిసినవి ఉంటాయి, కొంతమందికి తెలియకపోవచ్చు. మరి మా గురువు గారు ఇక్కడ ఆయన సుధాకర్ గారు అని చెప్పేసి ఈయన పాలకొల్లు నుంచి రావడం జరిగింది. ఈ ప్రోడక్ట్ల గురించి అన్నింటి గురించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ ప్రోడక్ట్లు ఏంటి, మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఈ బయట మనం ఇప్పటివరకు యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ఏంటి, ఈ ప్రోడక్ట్స్ ఏంటి అని చెప్పేసి మీకు తెలుస్తుంది. ఒక ఒక 30 మినిట్స్ అందరూ కూడా మరి గురుగారు చెప్పే ఈ ప్రోడక్ట్స్ గురించి అందరూ కూడా విని మీరు తెలుసుకుంటారని చెప్పేసి కోరుతున్నాం. మరి గురుగారిని ఒకసారి ప్రోడక్ట్స్ గురించి అందరికీ కూడా వివరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇదంతా ఇదే ఊరండి, ప్రసాద్ గారు చెప్తూ వచ్చారు అంతే కదా. మీరు ఎప్పుడైనా వెస్టేజ్ గురించి విన్నారా? లేదా? సింబల్ చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది సింబల్ వెస్టేజ్ అంటే విన్నారా? అంటే బహుశా ఎవరో ఒకరు చెప్పొచ్చు కదా అని అడుగుతున్నాను. వింటే కనుక ఏంటమ్మా వరప్రసాద్ చెప్తేనే విన్నాను. ఏం చెప్తేనే విన్నారు అంటే ఎవరో ఒకరు చెప్తేనే వింటారు. నేను కూడా 2016లో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తేనే నేను విన్నాను. ఫస్ట్లో నేను ఆయన కూడా తేలిగ్గా తీసుకున్నాను. తణుకు, మాది పాలకొల్లు, ఆయన తణుకు నుంచి వచ్చాడు ఫ్రెండ్. ఆయన మాకు ఇద్దరికి ఇంచుమించుగా ఒక 12 ఇయర్స్ మంచి ఫ్రెండ్షిప్ మాది. అయితే వాళ్ళ అమ్మగారికి కొన్ని ప్రోడక్ట్స్ వాడటం, మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి అంటే ఆయన నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయన్న సంగతి ఆయన తెలిసింది. తెస్తే నేను 4-5 హాస్పిటల్ తిరిగాను, ఎక్కడ తగ్గలేదు. తగ్గకపోగా గ్యాస్ట్రిక్ వచ్చింది, నీరసం వచ్చింది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. కానీ ఆయన మాత్రం వాళ్ళ అమ్మగారి రిజల్ట్ చూసి నా దగ్గరికి వచ్చి, సార్ గురుగారు ఇది వాడండి సార్, బాగుంటాయి, మా అమ్మకి మంచి రిజల్ట్ వచ్చిందంటే డాక్టర్ వల్ల అవ్వలేదు, నీ వల్ల ఏమవుతుంది అని చెప్పి నేను కొంచెం తేలిగ్గా తీసుకునేవాడిని. కానీ చెప్పగా ఒకసారి ఏం చేశానంటే మీటింగ్కి వెళ్ళాను. ఇలాగే అక్కడ అందరూ రావటం, వినటం, చూడటం, వాడిన వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సర్లే ఇవన్నీ అక్కడికి వెళ్ళాక తెలిసింది, ఈ మందులు కాదు సప్లిమెంట్స్ అని. మందులకి సప్లిమెంట్స్కి తేడా ఏంటంటే సప్లిమెంట్స్ని ఈ ప్రకృతిలోంచి తయారు చేస్తారు, మందులేమో కెమికల్గా తయారు చేస్తారు. మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సప్లిమెంట్స్ వాడితే సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి వాడిన వాళ్ళు బాగున్నారు కాబట్టి వాడితే బెస్ట్ అని నేను ఏం చేస్తానంటే ఒక 4 ప్రొడక్ట్స్ స్టార్ట్ చేశాను. మోకాల్లో గుజ్జు పెరగడానికి గ్లూకోజోమైన్, అండ్ బలానికి మోస్పిర్లోనే, గ్యాస్ట్రిక్ తగ్గడానికి అలోవెరా, అండ్ ఐరన్ పెరగడానికి ఫోలిక్ ఐరన్ అని చెప్పి 4 ప్రొడక్ట్స్ యూజ్